ఆచి చికెన్ మసాలా. రాజకీయాల్లో గెలుపోటములు కామన్. గెలిచిన వాళ్ళు అధికారంలో కూర్చుంటారు, ఓడిన వాళ్ళు తదుపరి ఎన్నికల కోసం వ్యూహాలు రచించుకుంటారు. ఇది ఎక్కడైనా కనిపించే సీన్. కానీ కడపలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయింది. అక్కడ గెలిచిన లీడర్ శాంతించడం లేదు, మాజీలకు అస్సలు నిద్రపట్టనీయడం లేదు. ఎనీ టైం ఎనీ సెంటర్ కనిపిస్తే కడిగేస్తానంటూ సవాల్ విసురుతున్నారు. ఇంతకీ కడప అసెంబ్లీ సెగ్మెంట్లో అధికార పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే నడిపిస్తున్న పొలిటికల్ యాక్షన్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందా? పదవులు పోయి పవర్ లేక సైలెంట్ గా ఉన్న వైసీపీ మాజీ మేయర్లను ఏరికోరి మరీ టార్గెట్ చేశారా? కడప మున్సిపల్ కార్పొరేషన్లో జేసీబీల మోత వెనుక ఉన్న అసలు కథేంటి? రాయలసీమ పాలిటిక్స్ అంటేనే ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. అందులోనూ కడప రాజకీయాలంటే పౌరుషాలు, పంతాలకు కేర్ ఆఫ్ అడ్రస్. అయితే మొన్నటి ఎన్నికల వరకు కడప మున్సిపల్ కార్పొరేషన్లో చక్రం తిప్పిన వైసీపీ నేతలకు ఇప్పుడు సరికొత్త సెగ తగులుతుంది. కడప ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత కార్పొరేషన్ పరిధిలో ఉన్న పాత లెక్కలన్నీ దుమ్ము దులపడం స్టార్ట్ చేశారు. సాధారణంగా మహిళా ఎమ్మెల్యేలు సాఫ్ట్ గా ఉంటారనే అంచనాలను తలకిందులు చేస్తూ మాధవిరెడ్డి కడపలో పూర్తి అగ్రెసివ్ పాలిటిక్స్ కు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన ఇద్దరు మాజీ మేయర్లనే టార్గెట్ చేస్తూ 1 by 1 అకౌంట్లు క్లియర్ చేస్తుండటంతో కడప పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. వైసీపీ లీడర్ల విషయంలో ఏ చిన్న ఆరోపణ వచ్చినా నడి రోడ్డుపైనే నిలబెట్టేస్తానంటూ ఆమె కొరడ జులిపిస్తుండడం ఇప్పుడు ఇరు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అసలు కడప కార్పొరేషన్లో ఇంతలా కాక పుట్టడానికి కారణం ఏంటి? లేడీ ఎమ్మెల్యే ఎందుకంత సీరియస్ గా ఉన్నారు అంటే దానికి బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉందంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. కడప మున్సిపల్ కార్పొరేషన్ నిధులు గత 5 ఏళ్లలో భారీగా దుర్వినియోగం అయ్యాయనేది టీడీపీ ప్రధాన ఆరోపణ. ఇందులో మొదటి వికెట్ మాజీ మేయర్ సురేష్ బాబుది. కార్పొరేషన్ మున్సిపల్ నిధులను నిబంధనలకు విరుద్ధంగా తన సొంత కుటుంబానికి చెందిన కంపెనీలకే కాంట్రాక్టుల రూపంలో కట్టబెట్టారనే విమర్శలను సురేష్ బాబు ఎదుర్కొంటున్నారు. అప్పట్లో ఈ వ్యవహారం ఎంతో సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అక్రమాల ఆరోపణలు, పార్టీ అంతర్గత ఒత్తిడితో చివరికి ఆయన తన మేయర్ కుర్చీని కూడా కోల్పోవలసి వచ్చింది. సురేష్ బాబు చాప్టర్ అక్కడితో క్లోజ్ అయిందని అందరూ అనుకున్నారు. కానీ అసలు కథ ఆ తర్వాతే మొదలైందని ప్రచారం సాగుతుంది. మాజీ మేయర్ సురేష్ బాబు తర్వాత మేయర్ పీఠం ఎక్కిన మరో మాజీ మేయర్ పాక సురేష్ పై ఇప్పుడు ఎమ్మెల్యే మాధవిరెడ్డి కన్నుపడిందని ప్రచారం సాగుతుంది. రెండో మేయర్ గారి కథ మరీ విచిత్రంగా ఉందంటూ టీడీపీ తమ్ముళ్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలుపెట్టారు. కార్పొరేషన్ పరిధిలో నగర సుందరీకరణ కోసం ప్రజల సొమ్ముతో తీసుకువచ్చిన అత్యంత ఖరీదైన రాళ్లను, మెటీరియల్ను ఈ మాజీ మేయర్ గారు తన సొంత ప్రయోజనాల కోసం వాడుతున్నారనేది తాజా వివాదం. అంతేకాదు, తన ఇంటి ముందు ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగేలా నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా రోడ్డు ఎత్తు పెంచేసుకున్నారట. ఈ విషయం ఎమ్మెల్యే మాధవిరెడ్డి దృష్టికి వెళ్లడమే ఆలస్యం. స్పందన బుల్లెట్ వేగంతో వచ్చింది. ఆమె సదరు డివిజన్లో పర్యటించి అక్రమాలను కల్లారా చూసి వెళ్లిన గంట తిరగక ముందే మున్సిపల్ అధికారులు జేసీబీలతో అక్కడ ల్యాండ్ అయ్యారు. మేయర్ గారు అని నిన్నటి వరకు సలాం కొట్టిన అధికారులే ఈరోజు జేసీబీలతో వచ్చి ఆ మాజీ మేయర్ ఇంటి ముందరి రోడ్డును, అక్రమాలను ఒక్క ఊపున లేపేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ జేసీబీ యాక్షన్తో కడప వైసీపీ క్యాంప్లో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయని ప్రచారం సాగుతుంది. మాజీ మేయర్ ఇంటి ముందరి రహదారిని కావాలనే కూల్చివేశారని ఎమ్మెల్యే మాధవిరెడ్డి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారంటూ వైసీపీ లీడర్లు విమర్శల పదును పెంచారు. కానీ టీడీపీ నుంచి కూడా అంతే గట్టిగా కౌంటర్లు పడుతున్నాయి. కార్పొరేషన్ సొమ్ముతో మీ ఇళ్లకు సోకులు చేసుకుంటే చూస్తూ ఊరుకోవాలా అని తెలుగు తమ్ముళ్లు ఎదురుదాడికి దిగుతున్నారు. ప్రజాధనాన్ని అక్రమంగా వాడుకుంటే వదిలేసే ప్రసక్తే లేదని ఇద్దరు మేయర్లు మాజీలైనా సరే వాళ్ళు చేసిన పాత అక్రమాల చిట్టా అంతా తవ్వి తీస్తామని హెచ్చరించడం సంచలనంగా మారింది. ఏది ఏమైనా పదవిలో ఉన్నప్పుడు చేసిన పనులకు ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుందని కడప ఇన్సైడ్ టాక్.
మేయర్లు ఇద్దరు మాజీలుగా మారినా ఎక్కడా తగ్గేదే లేదు అంటూ లేడీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి చూపిస్తున్న ఈ అగ్రెసివ్ దూకుడు రాబోయే రోజుల్లో కడప మున్సిపల్ కార్పొరేషన్లో ఇంకెన్ని జేసీబీల మోతకు కారణమవుతుందో చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.